పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రస్తుతం మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ప్రస్తుతానికి మకర రాశి రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి తృతీయ స్థానంలో, విక్రమ స్థానంలో, పరాక్రమ స్థానంలో, సోదర స్థానంలో సంచరిస్తున్నాడు. దీని వలన బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. దానితో పాటు మీ రాశికి సప్తమ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక, 3 శుభగ్రహాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాయి. సప్తమ స్థానం అంటే మకర రాశికి, మకరానికి సప్తమం కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశిలోనే గురుడు, దానితో పాటు బుధ, శుక్ర గ్రహాలు, మొత్తం 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 3 గ్రహాల యొక్క కలయిక మకర రాశి వారికి ఇక తిరుగులేనటువంటి ఫలితాలు ఇస్తుందా, లేదా ఏదైనా ఊహించని అదృష్టం ఏదైనా కలుగుతున్నదా అంటే, మకర రాశి వారికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి త్రిగ్రహ కూటమి తెచ్చేటటువంటి అఖండ రాజయోగాలు ఏమైనా ఉన్నాయా మొదలైనటువంటి వాటిని కనుక మనం పరిశీలిస్తే, ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి ఈ 3 గ్రహాలు కూడా మకర రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి 7వ స్థానమైనటువంటి సప్తమ స్థానంలో, కళత్ర స్థానంలో, భాగస్వామ్య స్థానంలో 3 శుభగ్రహాల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి ఊహించని శుభ ఫలితాలు కలిగిస్తున్నది. ఎలా అంటే, సమాజంలో అంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. వివాహ సంబంధాలు బ్రహ్మాండంగా బలపడుతూ ఉంటాయి. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి చక్కగా శీఘ్రంగా కళ్యాణ యోగం కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారికి ఆ మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ జీవితం ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే విదేశీ సంబంధాలు కూడా బ్రహ్మాండంగా బలపడతాయి. అలానే అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా 6వ స్థానంలో, పాపస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 6వ స్థానాన్ని పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము అంటాము. ఈ 6వ స్థానంలో అంటే పాపస్థానంలో రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ పనులు కావాలనుకునేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ఆటంకాలు, అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. కోర్టు కేసుల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం విజయం కలుగుతూ ఉంటుంది. కానీ ఊహించినటువంటి విధంగా అష్టమ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా నష్టాలు కూడా కలిగే అవకాశం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు పాటించండి. ఇంకా కనుక తీసుకుంటే, మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే, ఇది బ్రహ్మాండమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ని ఇక్కడ మకర రాశి వారు బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో కానీ, క్రియేటివ్ రంగాల్లో కానీ ఉండేటటువంటి వారికి విపరీతమైనటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది. ఇక రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం ధైర్య సాహసాలతో బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉంటారు. అసలు డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే, మీ రాస్యాధిపతి అయినటువంటి శనిదేవుడు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరిస్తూ మీకు విజయాన్ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్రుడు మారుతున్నటువంటి చంద్రుడి యొక్క రాశి మార్పుల ఆధారంగా ఇది మీకు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే, 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు. అబ్బా భగవంతుడా, ఏమిటి ఈ పరిస్థితి, ఎక్కడో ఏదో ఇబ్బంది కలుగుతూ ఉన్నది.
అనేటటువంటి విధంగా వాస్తవంగా చెప్పాలంటే 21వ తేదీ కంటే ముందు నుంచి కూడా ఉంటుంది. 20వ తారీఖు 19వ తారీఖు నుంచి ఉంటుంది. బట్ మనం చెప్పుకుంటున్న రాశిఫల 21 నుంచి కాబట్టి 21వ తేదీ మెన్షన్ చేశాను నేను. అంటే 21వ తేదీ ఉదయం నుంచి కనుక తీసుకుంటే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి, అశాంతి వాతావరణం పెరుగుతూ ఉంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? మధ్యాహ్నం 3:40 వరకు. మధ్యాహ్నం 3:40 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైన అదృష్ట స్థానంలోకి మకర రాశి వారు ప్రవేశిస్తారు. ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అదృష్టం బ్రహ్మాండంగా పిలుస్తూ ఉంటుంది. అదృష్ట ప్రయాణాలు, నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఆకస్మికంగా పూర్తవుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. అలానే పితృస్వామ్య ఆస్తులు ఏవైతే ఉంటాయో, అంటే తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వాటికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆస్తులు అన్నీ కూడా మీరు అంటే ఆస్తులు ఏమైనా స్వాధీనం చేసుకోవడానికి కానీ, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాటికి పరిష్కారం దొరకడానికి కానీ ఈ రోజుల్లో కనుక చేస్తే ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీకు మీ మనస్సు ఏం చెప్తూ ఉంటుందంటే, ఎన్నాళ్లకు నా కష్టాలు తగినటువంటి ఫలితాన్ని పొందుతున్నాను, అదృష్టం దక్కింది అనే ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది. నెక్స్ట్ ఏమిటంటే 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే రాజ్యస్థానంలో, కర్మస్థానంలో, వృత్తి స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీరు చేసేటటువంటి పని ఏదైనా కావచ్చు, అక్కడ మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ పెరుగుతుంది. అలానే కొత్త కొత్త అవకాశాలు కూడా మకర రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఇది చాలా శుభవార్తలాగా అనిపిస్తూ ఉంటుంది. శుభవార్తలు కూడా పెట్టారు. వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా సరైన సమయంగా మారుతుంది అని చెప్పాలి. అలానే సమాజంలో మాటకు విలువ పెరగటం, అన్నీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సరైనవి అనేటటువంటి భావన ఇక్కడ మీకు కలుగుతూ ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి 1:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే, లాభాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ నీచ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆశించినటువంటి ఫలితాన్ని మకర రాశి వారు పొందలేకపోతూ ఉంటారు. స్నేహితులతో కానీ, అన్నదమ్ములతో కానీ చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు వస్తున్నట్లే వస్తూ ఉంటుంది, మళ్ళీ చేతికి అందకుండా పోతూ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అనేటువంటి ఇక్కడ మనసులోకి రానివ్వకండి. తర్వాత 28వ తేదీ రాత్రి 1:08 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది పూర్తిగా ప్రతికూలంగా మారేటటువంటి సమయంగానే ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇలా అన్ని విషయాలలో కూడా ఎక్కడో ఏదో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. విలాసాల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. నిద్రలేమి సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం వలన, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రజపం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా చక్కగా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.